హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైప్రియా రెసిపీస్ అండ్ వ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను మీకు అరటికాయ ఫ్రైని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది కేవలం 10 నిమిషాల్లో చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అన్నమాట. సో మనం అస్సలు ఆలస్యం చేయొద్దు, రెసిపీలోకి వెళ్ళిపోదాము. అరటికాయ ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఇలా ఒక కళాయి పెట్టుకొని ఈ కళాయిలోని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ శనగపప్పు, 8 దంచిన వెల్లుల్లి రెమ్మలు, 3 ఎండుమిర్చి వేసేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా ఫైన్గా చాప్ చేసి వేసేసుకుని దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోండి. తర్వాత కొన్ని కరివేపాకు రబ్బలు వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు దోరగా వేయించేసుకోండి. తర్వాత దీనిలోని 2 మీడియం సైజ్ అరటికాయల్ని ఇలా చక్రాల్లా కట్ చేసేసుకుని వీటిని కూడా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలిపేసుకొని దీనిపైన ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని చల్లేసుకోవాలి. ఇలా సాల్ట్ చల్లుకున్న తర్వాత మూత అసలు పెట్టుకోవద్దు. మూత పెట్టుకోకుండానే స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కలుపుతూ మనం ఇదంతా బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మూత పెట్టేస్తే ఏంటవుతుందంటే మనకి అరటికాయ ముక్కలు అనేవి మెత్తబడిపోయి ముద్దలాగా అయిపోతుంది కూర. అప్పుడు అరటికాయ ఫ్రై అనరు, పిట్టు అంటారు దాన్ని. సో చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోయిన వెంటనే దీనిలోని ఒక 1/2 టీ స్పూన్ పచ్చికారాన్ని జల్లేసుకోవాలన్నమాట. ఫ్రైకి ఎప్పుడు కూడా పొడి కారాన్ని చల్లుకోవాలి, మసాలా కారం అసలు యూజ్ చేయకూడదు, ఎందుకంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఇలాగా కారం చల్లేసుకుని వీటిని మరొక 2 నుంచి 5 నిమిషాల మధ్యలో ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అరటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఈ అరటికాయ ఫ్రై సాంబార్తో కానీ, రసంతో కానీ, టమాటో రసం, మిరియాల రసం, దేంతో అయినా సరే తినడానికి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇది 10 నిమిషాల్లో అయిపోయే రెసిపీ. ఆ రెసిపీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఆగండి, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.